మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తీసుకొస్తారా? తీసుకొస్తే మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులే ఉంటాయి. నాటకాలు బిగిన్ అయిపోతాయి. ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, మెదడులో బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఇట్లాంటి తప్పుడు నివేదికలు ఇవ్వడానికి తప్పుడు హాస్పిటళ్ళు చాలా సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాదు వాస్తవంగా భారతదేశం నలుమూలల నుండి కాదు, ప్రపంచం నలుమూలల నుండి వస్తున్నారు ట్రీట్మెంట్. అమెరికాలో ఒక ఆపరేషన్కి అయ్యేటటువంటి ట్రీట్మెంట్ వ్యయంతో పోల్చుకుంటే 40-50% వ్యయంలో హైదరాబాద్లో, మన ఇండియాలో జరిగిపోతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో అనేక ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక రకంగా చెప్పాలంటే మెడి టూరిజం బాగా సక్సెస్ చేస్తున్నాయి. వందల వేల పడకలు పెట్టి చక్కగానే చేసుకెళ్తున్నారు అంత. కానీ ఇందులో వైద్యపరమైనటువంటి నైతికత వదిలేసుకుంటున్నారు, తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఏది అప్పుడు బాబు గారికి చూసాం, అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు, పక్కన అంబులెన్స్ లేకుండా ఒక్క అడుగు కూడా వేయడానికి వీల్లేదని రాసి ఇచ్చారంటే ఇంకంతకంటే ఏముంటుంది. ఇప్పుడు అట్లాంటి నివేదికలు ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి రాసిస్తారనమాట. అదే జరిగిందంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉంది, అప్పుడంటే కేంద్ర ప్రభుత్వం చూస్తా కూర్చుంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, బొక్కలో దోస్తారు, హాస్పిటల్ లైసెన్సులు రద్దు అవుతాయి, డాక్టర్లకు సంబంధించిన డిగ్రీలు కొట్టుకుపోతాయి. ఇది చెక్ చేసుకోవాల్సింది.